నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఏదైతే 2026-27 బడ్జెట్ సందర్భంగా ఏదైతే మహిళలకు పరాభావం దక్కిందంటూ కూడా భారత కూటమికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ధర్నా చౌక్లో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఎందుకు ఈరోజు మీ ధర్నా చేయాల్సిన అవసరం వస్తుంది? ఈరోజు తెలంగాణ ప్రభుత్వము 2026-27 బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇది ఒక అంకెల గారడిగా మా భారత్ కూటమి పరిగణిస్తుంది. ఈ భారత్ కూటమిలో 12 పార్టీలకు పైగా, ఉదాహరణకు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, వర్కర్స్ పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ, పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ, అదేవిధంగా ఇంక్విలాబ్ పార్టీ, పద్మశాలి రాజ్యాధికార పార్టీ, మిగతా రజక రిజర్వేషన్ పోరాట సమితి, వీళ్ళందరం కలిసి ఈరోజు భారత కూటమిగా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం అసెంబ్లీ బడ్జెట్ పైన. ఎందుకంటే మహిళలకు పరాభవం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 100 రోజుల్లో మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని మహాలక్ష్మి పథకం కింద చెప్పి 3 బడ్జెట్లు అయిపోయి 4వ బడ్జెట్ ఇది. వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత పెట్టినటువంటి బడ్జెట్ 4వ బడ్జెట్. ఈ 4వ బడ్జెట్లో కూడా ఇంత మటుకు ఆ 2,500లకు సంబంధించినటువంటిది ప్రవేశపెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ లాస్ట్ బడ్జెట్ ఉంటుంది దాదాపు. ఎందుకంటే ఏమన్నా జరగవచ్చు, ఒక సంవత్సరం ముందే రావచ్చు ఎలక్షన్స్, తర్వాత సంవత్సరం వెనకనే రావచ్చు. ఇప్పటి వరకు పెట్టలేదు కాబట్టి తక్షణమే ఈ బడ్జెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత్ కూటమి డిమాండ్ చేస్తుందంటే సవరించి బడ్జెట్ని తక్షణమే 2,500 రూపాయలను ప్రతి మహిళకు ప్రతి నెల వారి అకౌంట్లో వేయాలనే డిమాండ్ తోటి భారత్ కూటమి ఈరోజు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తాం, దానికోసం మా ప్రతిపాదన ఉంది, మేము మహిళల కోసమే ప్రభుత్వం ఉంది, దాంట్లో భాగంగానే మహాలక్ష్మి పథకం, దానికి సంబంధించినటువంటి గ్యాస్ కావచ్చు, ఇవన్నీ ఫ్రీగానే ఇస్తున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేస్తామంటున్నారు. ఎప్పుడు చేస్తాం? ఎలక్షన్స్ అయిపోతున్నాయి కదా. ఈరోజు ఈ బడ్జెట్లో మొదలు పెట్టరాదు? వద్దన్నమా? ఈ 1 కోటి మందిలో కనీసం ఈ సంవత్సరం ఒక 5 కోట్ల మందికి ఇవ్వు. 5 కోట్ల మందికి కోటి లెక్క ఇచ్చేస్తే నెక్స్ట్ బడ్జెట్లో 5 లక్షల మందికి ఇవ్వనండి, నెక్స్ట్ మంత్లో 50 లక్షల మందికి ఇవ్వనండి, ఆ చివరిలో 1 కోటి మందికి ఇవ్వండి, మేము కూడా ఒప్పుకుంటాం. కానీ ఇంత మటుకు నువ్వు మొదలే పెట్టలేదే. ఏ క్షణమైనా మళ్ళీ పరిణామాలు జరిగితే ఎలక్షన్సే రావచ్చు. అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉంది. అనుకోని జరిగినప్పుడు ప్రభుత్వాలు కూలిపోతుంటాయి. కాబట్టి ఆయన 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తాననేది చెప్పటము, కనీసం ఒక్క మహిళనన్నా కోటీశ్వరాలని చేస్తే భారత కుటుంబం హర్షించేది. ఇంత మటుకు నువ్వు పెట్టవైతే 3 ఏళ్ళు అయిపోతుంది. కాబట్టి తక్షణమే నువ్వు గ్యాస్ ఇస్తున్నావా, బస్సుల్లో ఫ్రీగా నడిపిస్తున్నావా, ఇది కాదు, రేషన్ కార్డులు ఇస్తున్నావా, మహిళల్ని ఆర్థిక స్వావలంబన చేయాలని కోరుతున్నాం. నిజంగా నువ్వు కోటీశ్వరులను చేస్తావా, చెయ్యి. ఇదే బడ్జెట్లో అనౌన్స్ చేయి ఇప్పుడు అనేది మా భారత కూటమి డిమాండ్. అంటే బడ్జెట్లో మంచిగా కేటాయించినట్టున్నారు మహిళలకు, అంత తక్కువ అంటే మిగతా రంగాల కంటే మహిళలకు ఎక్కువనే ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు కదా వాళ్ళు. మహిళలకు ఇస్తున్నామని చెప్పి స్పెసిఫిక్ ఏం చెప్పారు? 4,500 కోట్ల చిల్లర మహిళా లక్ష్మి కింద ఇస్తున్నాం అన్నాడు. మహాలక్ష్మి కింద దేనికి? బస్సుల్లో తిరగటానికి కాదు మేము అడిగేది. వాళ్ళ భుక్తం కోసం, వాళ్ళ కుటుంబం నడవటం కోసం 2,500 రూపాయలు నువ్వే ఇస్తానన్నావు. 2,500 రూపాయలు ప్రతి నెల ప్రతి మహిళ, కుల మత వర్గ లింగ భేదం లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి 2,500 రూపాయలు తక్షణమే ఈ బడ్జెట్లోనే సవరణ చేసి పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. అంటే 50,000 కోట్లకు పైగానే డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా మేము రుణాలు ఇచ్చినాం, ఫ్రీ వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం కూడా అని చెప్పడం జరిగింది అక్కడ అసెంబ్లీ వేదికగా కూడా. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇచ్చేది, డ్వాక్రా మహిళలకు ఇచ్చేది ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చి ఇస్తున్నది కాదు. పాత దాదాపు 30-40 ఏళ్ల దగ్గర నుంచి ఆ ప్రక్రియ నడుస్తుంది. దానిలో భాగంగా కొంత అటో కొంత ఇటో నడుస్తుంది. కానీ ఈయన అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేసిండు? ఎలక్షన్ల ముందు మహిళలారా నాకు ఓట్లు వేయండి, నేను రాగానే మీ ఇంట్లోకి పప్పు ఉప్పు బియ్యం కోసము కనీసం 2,500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తా, నెల గడవడానికి ఇబ్బంది కాకుండా కోసం నేను చూస్తా అన్నాడు. నువ్వు చెప్పింది చేయరాదు? మేము అనేది డ్వాక్రాది అది చేస్తుంది, కొత్తగా పెట్టింది కాదు కదా. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంత బాగాలేదు కదా. ఈ టైంలో 2,500 ఇవ్వమంటే అది ఇంకా భారం పడుతుందేమో సామాన్యులు. అది వాగ్దానం ఇచ్చేటప్పుడు నిర్ణయించుకోవాలి. ఆర్థిక బడ్జెట్ వాళ్ళకి తెలవదా? తెలివి లేకుండానే ఆయన ఆర్థిక పరిస్థితి లేకుండా వాగ్దానాలు ఇచ్చిండా? కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
ఎక్కడికి పోవాలో అక్కడికి పోతూనే ఉన్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పన్ను వస్తుంది, అప్పటికంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. ఏం చేస్తుండే ప్రజలకు ఒక మాట, గత ప్రభుత్వం ఆయన తినిపోయిండు, అప్పులు చేసిండు, అదే మాట మీద 3 ఏళ్ళు గడుపుకుంటూ వస్తున్నాడు. ఈ 3 ఏళ్లలో ఆదాయం పెరిగింది. అదేవిధంగా కొత్తగా అప్పులు ఈయన చేసింది ఏం లేదు. సో సపోజ్ 1 లక్ష చిల్లర చేసిండు అంటే ఆయనంత చేసినంత చేయలేదని చెప్తున్నాడు కదా. మరి అట్టేటప్పుడు ఆదాయం తగ్గాలి కదా ఆయనకి. ఏది అప్పులకు కట్టేది తగ్గుద్ది, ఆదాయం పెరుగుద్ది. పెరిగినప్పుడు మహిళలకు ఇవ్వచ్చు కదా. కాబట్టి మహిళలకు ఇవ్వాలి. ఆదాయం తగ్గిందా పెరిగిందా మాకు అనవసరం. నువ్వు మహిళలకి ఇస్తానన్నావు, 2500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సిందే. ఈరోజు తెలంగాణ రిపబ్లికన్ పార్టీ టీఆర్పీ అందులో భాగంగా భారత కూటమి కలయికలో భాగంగా ఈరోజు ఈ తెలంగాణ బడ్జెట్కు వ్యతిరేకంగా మహిళలను ఈ పరాభవన సంవత్సరంలో పరాభవ పాలు చేసిన రేవంత్ రెడ్డి సర్కారు పైన ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్ మహిళలను పరాభవంలోకి నెట్టింది. వాళ్ళకి ఇస్తాన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 2500 మహాలక్ష్ములకు ఇస్తాన విధంగా అలా ఆర్థిక స్వలంబన కోసానికి ముఖ్యంగా ఇస్తున్నాడు, ఇవ్వలేదు. కానీ 2 సంవత్సరాలు ఈ ప్రక్రియ కొంత ఆపిండు. కానీ ఇకనైనా ఇప్పుడు ఇంకా ఆయనకు మిగిలింది 2 సంవత్సరాలే. ఇక ఈ సంవత్సరంలో ప్రవేశపెడితే కనీసం వాళ్ళకు ఒక ఆర్థిక స్వలంబన ఏర్పడుతుందని చెప్పేసి మీ కుటుంబం నుంచి ఈరోజు ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాంటి అంటే ఇప్పటికీ వాళ్ళు చాలా చేస్తున్నామని చెప్తున్నారు మహిళలకి, మీరేమో ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి మహిళలు వీళ్ళ పాలనలో మరి సంతృప్తిగా లేరా వీళ్ళు ఇస్తున్నటువంటి పథకాలతోటి? తెలంగాణలో మీరు రీసెర్చ్ చేసుకోండి మీడియా వర్గం, మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఏ మహిళ సంతోషంగా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఆర్థిక స్వలంబన నువ్వు పెట్టిన 2500 కదా. ఏ వర్గం ఉంది? దళిత వర్గం తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ రాష్ట్రంలో షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ పీపుల్ ఆయన ఆర్థిక స్వలంబన కోసానికి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి 12 లక్షలు కోటిగా అప్పుడున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన 10 లక్షలు ఇస్తాంటే ఈయన 15 లక్షలు అని చెప్పేసి దళిత బంధుకు ఎన్హాన్స్మెంట్ చేసేసి ప్రకటించిండు. మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. కనీసం వాళ్ళ ఆర్థిక స్వలంబనకు దానికి ఏమైనా చర్యలు తీసుకురా? ఎస్సీ ఎస్టీల గురించి మీరే చెప్పండి. ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలు కూడా ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. పిల్లలు ఈవెన్ చదువుకోవడానికి స్కూటీలు ఇస్తున్నాడు. అది మనం ఏర్పాటు చేయడం మహిళలకు చదువుకున్న విద్యార్థికి మహిళా లోకానికి స్కూటీలు ఇస్తున్నాడు. వాళ్ళ ఎడ్యుకేషన్కు కొంచెం 5వ దగ్గర ఇస్తున్నాడు. ఏమేమి జరిగింది? ఏ సమస్యలు తీసుకొని ఆయన మేనిఫెస్టోలో చెప్పినా మొత్తము ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందులో భాగంగా ఇమ్మీడియట్లీ 100 రోజులలో ఈ 6 గ్యారెంటీలకు నేను చట్టబద్ధత కల్పిస్తున్నాడు. మరి ఎందుకు చట్టబద్ధత కల్పించలేకపోతుండు? ఈరోజు మీ కుటుంబం నుంచి మేము తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి భాగంగా ఈరోజు భారత కుటుంబం నుంచి క్వశ్చన్ చేస్తున్నాం. మీరు ఎందుకు చట్టబద్ధత కల్పిస్తలేరు? ఎమ్మడే మీకు గవర్నమెంట్ రాగానే మేము చట్టబద్ధత కల్పిస్తారని మీరు ఇచ్చిందే కదా. మీరు ఒకసారి మీరు ఎల్బీనగర్లో ప్రమాణ స్వీకారం చేసుకున్న ఒకసారి రీల్ వేసుకోండి. చట్టబద్ధత 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తున్నావు, నువ్వు ఎందుకు కల్పిస్తలేవు? దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పాలని చెప్పండి. సో ఈ విధంగా ఈ బడ్జెట్ రివ్యూ చేయాలి. ఆకాంక్షలకు నువ్వు ఇస్తానా తెలంగాణ సమాజానికి ఇస్తానా హామీలను బేరేజ్ చేసుకుంటూ హామీలను అనుగుణంగా నీ బడ్జెట్ ఉండాలి తప్ప నీ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ అంటే ఈ తెలంగాణ సమాజం ఊరుకోదు. అందులో భాగంగానే ఈ భారత కూటమి నుంచి మేము ప్రొటెస్ట్ తెలియజేస్తున్నాం. చెప్పండి మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి ఈ ధర్నా ద్వారా? నా పేరు రాయబండి పాండురంగాచారి, వర్కర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, భారత కూటమి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాం. ఇవాళ 3,24,243 బడ్జెట్ కేటాయించింది. మసిబూసి మారడికాయ చేసిన బడ్జెట్ ఇది. ఎందుకంటే మహిళలకు 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తున్నాడు. 100 రోజులు కాలేదా? 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ బస్సు ఫ్రీ చేసినావు, కానీ ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తున్నావు, ఇవ్వలేదు. బీసీలకు దాదాపుగా 5,800 కోట్లు కేటాయిస్తే సగభాగమైన వాళ్ళకు 50,000 కోట్లు వేయాలి. ఆయన బీసీ సప్లాన్ కింద 20,000 కోట్లు కేటాయిస్తున్నాడు. ఆయన కూడా మర్చిపోయాడు. అదేవిధంగా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు దళిత బంధు అన్నాడు. గత ప్రభుత్వం దళిత బంధు కట్టేస్తే ఈ ప్రభుత్వం దళిత బంధు లేదు, దళితులు లేరన్న టైపు తీసుకొచ్చిండు. అంటే నేను ఏమంటున్నా ఈ ప్రభుత్వం మొత్తం బడ్జెట్ కేటాయించింది పేదల కోసమా లేకపోతే ఎవరి కోసమని అడుగుతున్నా? వాళ్ళ పాలకుల కోసం ఏర్పాటు చేసుకున్న బడ్జెట్ ఇది. వాస్తవానికి పేద ప్రజలు కావడం పేదల కోసం కేటాయించాలి, ఖర్చు చేయాలి. ఇవాళ ఖర్చు చేయని పరిస్థితి, బడ్జెట్ కేటాయించడం కూడా ఖర్చు చేస్తాడు. ఇంత పెద్దగా చేస్తుంది కానీ దాన్ని ఊపదంపుడు కొడుతుంది. కానీ ముఖ్యమంత్రి వాస్తవానికి బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి కానీ ఇది కరెక్ట్ కాదు. పేద ప్రజల కోసం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినావో 6 గ్యారెంటీలతో పాటు ఇంకా 215 హామీలు ఇచ్చినావో అవన్నీ అమలు చేయమని చెప్పి మేము భారత కుటుంబం ద్వారా కోరుతా ఉన్నాం. ఇది వాస్తవం. ఇది దీనికంటే మించింది మేము ఏం కోరతలేము. వాస్తవానికి నువ్వేదైతే కోరుతున్నావో అదే కావాలంటున్నాం. అది వాస్తవం. ఇది ప్రశ్న.